5 వచ్చాయి. ఫస్ట్ ఇది రౌండ్ కార్నర్, ఇంటి లుక్ ని చేంజ్ చేస్తాయి ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది. చాలా చాలా బాగుంది కదా. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇవాళ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, లివింగ్ రూమ్ బిగ్ కార్పెట్ అనమాట. సో దీనైతే నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అరౌండ్ 2000 పడింది అనమాట. ఇవి మన ఇంటికి చాలా మంచి లుక్ని ఇస్తాయి, అట్లానే చాలా ఇంపార్టెంట్ మన ఇంటికి. సో ఈ కార్పెట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూసేద్దాం. సో ఈరోజు అన్బాక్స్ చేద్దాం. చూడేసాను ఎంత పెద్దది, పెద్ద లివింగ్ రూమ్స్కి అయితే మంచిగా సెట్ అవుతుంది. సో నేను సోఫాకి మ్యాచ్ చేయ కొంచెం కాంట్రాస్ట్లో కొంచెం లైట్ డార్కిష్ షేడ్లో అయితే నేను ఆర్డర్ చేశాను. ఎట్లా వచ్చిందో చూద్దాము. ఓపెన్ చేసేద్దాము. సేమ్ నేను ఏ కలర్ అయితే అనుకున్నానో అదే వచ్చింది. ఇది మీకు కిందే చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదంతా కూడా కాటన్, వాషబుల్ అంట. మరి దీన్ని ఎట్లా వాష్ చేయాలో ఏమో. చాలా చాలా హెవీ వెయిట్ ఉంది, కానీ మనకి మంచిగా లివింగ్ రూమ్ ఏరియాకి మంచి లుక్ అయితే ఇస్తుంది. చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇటు మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే మనం వాక్యూమ్ క్లీనర్ ఏమన్నా యూజ్ చేసి అయితే మనం క్లీన్ చేసుకోవాలనుకుంటా. ఇది మెషిన్లో వేయడానికి అయితే అసలు పనికి రాదు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ అయితే అవసరం ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రింట్ కూడా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనమాట. మీకు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. చాలా చాలా పెద్దగా ఉంది చూడండి. దీని సైజ్ వచ్చేసి 6x8 అంట. సో చాలా పెద్ద సైజ్. మీషోలో తీసుకున్నది వచ్చేసి టేబుల్ రన్నర్ అనమాట. నేను దీన్ని డైనింగ్ టేబుల్ రన్నర్ మా డైనింగ్ టేబుల్ కోసం అని తీసుకున్నా. ఈరోజు అన్నీ కూడా డైనింగ్ టేబుల్ యాక్సెసరీస్. సో మినిమల్గా కొంచెం నార్మల్గా బేసిక్ తీసుకున్నా అనమాట. మరి ఎక్కువ మనం అంటే ఎక్కువగా తరోలి మనం చేంజ్ చేస్తూనే ఉంటాం కదా. నేనైతే కొంచెం ఎక్కువ రోజులు ఉంచాను, ఒక 1 year వాడితే ఎక్కువ. అయితే నార్మల్గా తక్కువ కాస్ట్ పెట్టే తీసుకున్నా. మరి ఎక్కువ హెవీగా పెట్టేసి మళ్ళీ తర్వాత వాటిని తీసేసి ఎందుకు మనీ వేస్ట్. అదే తక్కువ పెట్టి మంచివి చూసి తీసుకున్నాం అనుకో, ఒక 1 year వాడినట్టు కూడా ఉంటుంది కదా. అయితే ఇది డైనింగ్ టేబుల్ రన్నర్ అనమాట. వీటిని మనం టీపై మీద కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. మంచి లుక్ అయితే ఇస్తుంది మన టేబుల్స్కి. ఎలాంటి టీపాయ్కి కానీ లేదా డైనింగ్ టేబుల్ కానీ మంచి లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. 6 seater డైనింగ్ టేబుల్ కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఉంది. ఇట్లా ఇంట్లో ఇట్లా టాజిల్స్ ఇచ్చారు. నేను నా డైనింగ్ టేబుల్ని ఎట్లా నేను డెకరేట్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో ఇదన్నమాట. మంచిగా వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. చాలా చాలా బాగుంది కదా. నెక్స్ట్ నేను మీషోలో తీసుకున్నది వచ్చేసి టేబుల్ ప్లేస్ మ్యాట్స్ అనమాట. 5 వచ్చాయి. ఫస్ట్ ఇది రౌండ్ మిడిల్లో పెట్టుకోవడానికి, దీనిపైన ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. మనం డైనింగ్ టేబుల్ యాక్సెసరీస్ అట్లా ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ప్యాకప్ 5 వచ్చాయి. సో ఇదైతే రౌండ్గా వచ్చింది. అండ్ మిగతావన్నీ కూడా రెక్టాంగిల్ షేప్లో అయితే వచ్చాయి. ఇదిగోండి 4 వచ్చాయి అన్నమాట. 4 వచ్చాయి. ఇదంతా కూడా బీజ్ అండ్ గోల్డ్ కలర్ షేడ్లో అయితే వచ్చాయి అనమాట. దీంట్లో మనకి వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్ షేడ్లో కూడా అవైలబుల్లో ఉంది. కాకపోతే నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇదన్నమాట. అయితే ఇది మనం ఎప్పుడైనా ఒకసారి అకేషనల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి, కానీ రెగ్యులర్గా పనికిరావు అనిపించింది. అయితే మనకి నో రిటర్న్ ఎక్స్చేంజ్లో 10 రూపీస్ లెస్ అవుతుంది, 10 రూపీస్ 20 రూపీస్ అట్లా లెస్ అవుతుంది కదా. నేను ఆ ఆప్షన్ క్లిక్ చేశాను. బ్లైండ్గా ఉంచేసుకుందాంలో ఎట్లా ఉన్నా సరే అనుకొని. కాకపోతే నాకు వచ్చాక అంత బాగా ఏం నచ్చలేదు. అకేషనల్గా మాత్రమే ఇది యూజ్ అవుతాయి, డైలీ రెగ్యులర్గా యూజ్ కావు. అండ్ మనం అంటే నార్మల్గా వేడిగా ఉన్న ప్లేట్ పెడితే ఓకే ఆగుతుంది, కానీ
ఏదైనా మనం తొందరగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఏదైనా చల్లగా చేసుకోవడానికి పెద్ద పెద్ద పాత్రలు పెడితే మొత్తం మెల్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ప్లాస్టికే, చూడడానికి అయితే బాగుంది కానీ క్వాలిటీ కూడా ఓకే మనం పెట్టిన కాస్ట్కి. బట్ ఇవి నేనైతే రికమెండ్ చేయను, అంత బాగా అయితే నాకు నచ్చలేదు. ఇక తప్పక ఉంచేసుకున్నాను. మీరు ఒకవేళ బ్లైండ్గా ఓకే ఇవి ఎట్లా ఉన్నా నేను ఉంచుకుంటాను అనుకుంటేనే మీరు నో రిటర్న్ ఎక్స్చేంజ్ కింద అయితే పెట్టుకోండి. ఇంకా మనం 10-20 రూపీస్ గురించి చూసుకుంటే కనుక వేస్టే. సో అదనమాట, నాకైతే అంత బాగా ఏం నచ్చలేదు. నార్మల్గా ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికైతే పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, ఇది తీసుకున్నాను అనమాట టేబుల్ మీదకే. అయితే మనం ఏదైనా గబుక్కున వాటర్ ఏమైనా పడిపోయినా లేదా ఏమన్నా ఫుడ్ ఏమైనా స్పిల్ అయినా క్లాత్తో వైప్ చేసేసుకోవచ్చు ఇలాంటివి అయితే. సో ఇదైతే ప్లాస్టికే, ఇట్లా మామూలుగా మనకి ఇట్లా ఎండ్స్కి ఇట్లా డిజైన్ లాగా వచ్చిందనమాట. ఇది కూడా కాస్ట్ చాలా తక్కువే. సో ఓకే పర్లేదు. వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ క్లాత్ అనమాట ఇది. దీని లింక్ కూడా నేను దీనికి చూపించడానికి కూడా ఏం లేదు. మనకి ఒకవేళ డైనింగ్ టేబుల్కి ఏమైనా డిజైన్ అట్లా ఉన్నా సరే ఇది వేసామనుకోండి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం బ్లాక్అవుట్ కాకుండా నార్మల్ కొంచెం ట్రాన్స్పరెంటే ఉంది కాబట్టి మనకి డైనింగ్ టేబుల్ ఏమైనా డిజైన్ అట్లా ఉన్నా సరే ఇది వేసుకుంటే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది. క్లాత్ కూడా ఓకే మనం పెట్టిన కాస్ట్లో 100% వర్తబుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పాట్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో చూస్తున్నా, అమెజాన్లో చూస్తున్నా. ఇది అమెజాన్లో అయితే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 350-370 ఆ కాస్ట్కి అయితే ఉందన్నమాట. నాకు మీషోలో అయితే ఇది 200 బిలో 200కే వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెటల్ అనమాట. మనకి కింద స్టాండ్ కూడా ఇస్తారు. అయితే దీనికి స్టాండ్ ఏం రాలేదు, దీనికి స్టాండ్ కూడా ఉన్నాయి. అది ఒక 50-60 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. ఇక నార్మల్గా ఇదే మామూలుగా చేసుకున్నా, ఇట్లా కావాలి అని చెప్పి ఇదే చేసుకున్నాను అనమాట. ఇంకా 2 పాట్స్ కూడా నేను ఆర్డర్ చేశాను, ఇది బాగా నచ్చింది కాబట్టి. సో ఇది బిగ్ ఉంది, బాగుంది. దీని లోపల మనం మట్టి వేసుకొని మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నేను లోపలే ఆర్టిఫిషియల్ ప్లాంట్ అట్లా ఏమన్నా పెట్టి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను డైనింగ్ టేబుల్ని. సో నాకైతే మెటల్ది చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మొక్క అనమాట. మనం ఇంట్లో లైవ్ మొక్కలు పెంచాలి అనుకుంటాం కానీ వాటి మెయింటెనెన్స్ అనేది భయంకరంగా ఉంటుంది. ఇంకా నాకు పిల్లలతో అస్సలు కాదు. ఇంకా ఇది ఆర్టిఫిషియల్ అనమాట. కాకపోతే చాలా బాగుంది. లైవ్ ప్లాంట్ లాగే ఉంది. అసలు టోటల్గా లుక్ అనేది చేంజ్ అయిపోయింది. అయితే దీంట్లో ఉన్న రిమార్క్ ఏంటి అంటే ఇదిగోండి ఇట్లా ఊడిపోతుంది, కొంచెం గట్టిగా గుచ్చుకోవాలి మనం. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి రియల్ మొక్కలు లైవ్ ప్లాంట్స్ ఇంట్లో పెంచాలంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేయండి. మీకు నచ్చితే కనుక మన ఇంటి లుక్ని చేంజ్ చేస్తాయి ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. నేను నార్మల్గా మట్టి వేసి ఇంకా నార్మల్గా గుచ్చి పెట్టాను అనమాట. మంచి లుక్ అనేది వచ్చేసింది. మంచిగా సైడ్ కార్నర్ డైనింగ్ టేబుల్ కార్నర్కి పెట్టాను, చాలా బాగుంది. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక డెఫినెట్గా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు కొంచెం ఇంకా మోటివేషన్ వస్తుంది కదా, ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అని అయితే వస్తుంది. లైక్స్ వ్యూస్ లేకపోతే అసలు వీడియో చేయాలన్న ఇంట్రెస్టే ఉండట్లేదు. కాకపోతే ఏదో ఒక నాకు ఇష్టం, పర్సనల్గా నాకు చాలా ఇష్టం అనమాట. నాకు లైక్స్ వచ్చిన వ్యూస్ వచ్చినా లేకపోయినా చేస్తూనే ఉంటాను. కాకపోతే ఈ మధ్య కొంచెం బాగా గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట వీడియోస్ పెట్టడం. సో అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Yes.